శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిరకీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదరకీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఔరవోపాఖ్యానం చెప్పుకుంటున్నాము. ఈ ఔరవుడు తన యొక్క జననం తర్వాత తన తల్లికి తండ్రులకి వాళ్ళకి ఆ భృగువంశీయులకు జరిగినటువంటి పరాభవాన్నంతటినీ తెలుసుకున్నటువంటి వాడై ఈ క్షత్రియుల మీద అధికమైనటువంటి క్రోధము కలిగినటువంటి వాడై సమస్త లోకాల్ని నశింపచేసేయాలి అన్నంత కోపోద్రిక్తుడు అయినటువంటి వాడై కోపంతో ఉండడం చూసి అతని యొక్క పితృదేవతలు అతని కోపాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో, నాయనా ఈ నీ యొక్క తీవ్రమైనటువంటి తపప్రభావాన్ని చూసాము, లోకాల్ని నువ్వు అనుగ్రహించాలి, క్రోధాన్ని నియంత్రించుకోవయ్యా, బ్రాహ్మణుడికి అంత ఆవేశం ఉండడం అనేటువంటిది మంచిది కాదు అని, లోకములన్నీ కూడా సుఖంగా ఉండాలి అన్నదే మన యొక్క ఆశయం అవ్వాలి అని ఆ పితృదేవతలందరూ కూడా చెబితే అప్పుడు దానికి సమాధానంగా ఔరవుడు చెబుతున్నాడు. ఔర్వ ఉవాచ ఉక్తవానస్మి యాం క్రోధాత్ ప్రతిజ్ఞాం పితరస్తదా సర్వలోక వినాశాయ నసా మే వితథా భవేత్. ఓ పితృదేవతలారా, ఈ కోపంతో సర్వలోక వినాశనం నేను చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. అటువంటి నేను చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు. వృధా రోష ప్రతిజ్ఞో వై నాహం భవితుముత్సహే అవిస్తీర్ణో హి మాం రోష దహేత్ అగ్నిరివారణిం. ఇప్పుడు వ్యర్థంగా నేను కోపించి ప్రతిజ్ఞ చేశాను. చేసినటువంటి ఆ ప్రతిజ్ఞని ఒకవేళ నేను నెరవేర్చనటువంటి వాడినే కనుక అయితే కనుక ఏమవుతుందంటే ఆ కోపాన్ని సఫలం చేయకపోతే ఆ క్రోధాగ్ని ఏం చేస్తుందంటే నన్నే దహించి వేస్తూ ఉంటుంది. అగ్ని అరణిని దహించినట్టుగా నన్నే అది దహించి వేస్తుంది. యోహి కారణతః క్రోధం సంజాతం క్షంతుమర్హతి నాలం స మనుజ సమ్యక్ త్రివర్గం పరిరక్షితం. సకారణమైనటువంటి కోపం నాది, అంతేకాని అకారణమైనటువంటి కోపం కాదు. అందువల్ల ఈ సకారణమైనటువంటి కోపాన్ని సహించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ధర్మార్థ కామ రూపమైనటువంటి త్రివర్గాన్ని కూడా రక్షించుకోలేనటువంటి వాడు అవుతాడు. హేతుబద్ధమైనటువంటి కోపం ఏదైతే వచ్చిందో ఆ కోపానికి తగినటువంటి ప్రతిక్రియ కూడా జరగాలి. అశిష్టానాం నియంతాహి శిష్టానాం పరిరక్షిత స్థానే రోష ప్రయుక్త స్యాత్ నృపై సర్వజిగీషుభి. అందరినీ జయించాలని కోరుకునేటువంటి రాజులు తగిన సమయంలో రోషాన్ని ప్రదర్శించినప్పుడే వాళ్ళు జైత్రయాత్ర సఫలమవుతుంది. అంతేకాని వాళ్ళు కోపాన్ని నియంత్రించుకుంటే కనుక అప్పుడు వాళ్ళ యొక్క జైత్రయాత్ర అనేటువంటిదే సఫలం కాదు. అట్లాగే దుర్మార్గుల్ని శిక్షించాలనుకున్నప్పుడు ఆ వచ్చినటువంటి కోపావేశంతో దుర్మార్గుల్ని మనం శిక్షించగలిగితేనే సజ్జన రక్షణ అనేటువంటిది కూడా సాధ్యమవుతుంది. లేకపోతే కనుక అది సాధ్యం కానటువంటిది అవుతుంది. అశ్రౌషమహం ఊరుస్థ గర్భాశయ్యాగతస్తథా ఆరావం మాతృవర్గస్య భృగూణాం క్షత్రియైర్వధే. నేను నా తల్లి యొక్క తొడలో గర్భశయ్య మీద ఉన్నప్పుడు ఈ క్షత్రియులందరూ కూడా భార్గవుల్ని సంహరించినప్పుడు వాళ్ళు చేసినటువంటి బాధాపరితప్తమైనటువంటి ఆర్తనాదాలన్నీ కూడా నేను విన్నాను. సంహారోహి యదా లోకే భృగూణాం క్షత్రియాధమై ఆగర్భోచ్ఛేదనాత్ క్రాంత తదా మాం మన్యురావిశత్. ఈ క్షత్రియాధముల గర్భస్థ శిశువుల్ని కూడా సంహరించారు. విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు. అల్లా సంహరించడం ప్రారంభించినప్పుడే నాలో విధమైనటువంటి అధికమైనటువంటి క్రోధావేశం అనేటువంటిది ఆవేశించింది.
సంభవించింది. సంపూర్ణ కోశాః కిల మే మాతరః పితరస్తథా భయాత్ సర్వేషు లోకేషు నాధి జగ్ముః పరాయణం. నా తల్లులందరూ కూడా అప్పుడు పూర్ణ గర్భవతులు వాళ్ళందరూ కూడా, నా పితరులందరూ కూడా వాళ్ళతో భయంతో సర్వలోకాలకి కూడా పరిగెట్టారు. కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి శరణు లభించలేదు. అలాంటి గర్భవతులను కూడా సంహరించారే వీళ్ళు. తాను భృగూణాం యథాధారాన్ కశ్చిన్ నాభ్యుపపద్యత మాతా తదా దధారేయం ఊరునేకేన మాంశుభ. అటువంటి బాధపడుతున్నటువంటి ఆ భృగుపత్నులకి రక్షణ అనేటువంటిదే కరువైంది ఆ రోజుని. అప్పుడే కళ్యాణ రూపిణైనటువంటి నా తల్లి నా యొక్క గర్భాన్ని తన తొడలో దాచి ఉంచింది. ఆ విధంగా నేను రక్షింపబడ్డాను. ప్రతిషేధాహి పాపస్య యదా లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు పాపకృతు నోపపద్యతే. ఈ పాప కర్మల్ని నిరోధించగలిగినటువంటి వాడు లోకాల్లో కనుక ఉంటే కనుక ఏ లోకంలోనూ కూడా పాపకర్మలు చేసేవాళ్ళు ఉంటారు. లేకపోతే పాపకర్మలన్నీ కూడా పెచ్చిమీరిపోతూ ఉంటాయి. పాపాత్మల యొక్క పాపాలను అణిచేటువంటి వాడు కూడా ఒకటి లోకంలో ఉండాలి. యదాతు ప్రతిషేధారం పాపో నలభతే క్వచిత్ తిష్టంతి బహవో లోకాః తదా పాపేషు కర్మసు. పాపిని నిరోధించగలిగేటువంటి వాడు కనుక లేకపోతే లోకంలో అందరూ పాపకృత్యాలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి అడ్డు ఆపు అనేటువంటిది ఉండదు కాబట్టి. అందువల్ల ఎప్పుడు కూడా పాపకృత్యాన్ని నిరోధించగలిగేటువంటి సమర్థుడైనటువంటి వాడు కూడా ఈ లోకానికి చాలా అవసరము. జానన్నపిచ యః పాపం శక్తిమాన్ న నియచ్చతి ఈశస్సన్ సోపి తేనైవ కర్మణ సంప్రయుజ్యతే. పాపకృత్యమని తెలిసినప్పుడు దాన్ని నిరోధించగలిగినటువంటి శక్తి కలిగిన కూడా నియంత్రించకపోతే కనుక వాడికి కూడా పాపం అనేటువంటిది అంటుతుంది. అలాగే ఈ పాపాత్ములు చేసేటువంటి పాపకర్మ యొక్క సఫలమవుతుంది. ఆ పాపకర్మల యొక్క పాప ఫలము ఈ నియంత్రించినటువంటి వాడికి కూడా అంటుతుంది అని చెబుతుంటే, దీనికే నన్నయ్య గారు కూడా తెలుగు భారతంలో చాలా అద్భుతమైనటువంటి, అంటే యుగ ధర్మానికి ఏది అవసరమో దాన్ని చాలా అద్భుతమైనటువంటి పద్యంలో ఆయన పొందుపరిచారు. ఎరుక గలడేని మరి శక్తుడేని అన్యులకు హింస గావించునప్పుడు దాని భూని వారింపకున్న అపురుషుడే గుహింస చేసిన వారల ఏగుగతి. ఎవడైతే ఈ పాపాత్ములు పాపకర్మలు చేస్తూ ఉంటారో ఆ పాపకర్మల్ని నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఆ పాపాత్ముల్ని కనుక నియంత్రించకపోతే ఆ పాపకర్మలు చేసినటువంటి గతియే వీడికి కూడా పడుతుంది సుమా అని తెలియజేశారు. రాజిభిశ్చేశ్వరైశ్చేవ యదివై పితరో మమ శక్తై న శకితాస్త్రాతుం ఇష్టం మత్వేహ జీవితం అత ఏషామహం క్రుద్ధో లోకానాం ఈశ్వరోహ్యహం భవతాం చ వచోనాలం అహం సమభివర్తితం. తమ జీవితాన్ని ఎంతో ప్రియంగా భావించి అందరినీ పరిపాలించాలి అనేటువంటి రాజులు కూడా రక్షింపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా నా పితృదేవతల్ని వాళ్ళు రక్షించలేదు. అందువలన నాకు ఈ రాజులందరి మీద, ఈ క్షత్రియులందరి మీద కూడా కోపం వచ్చింది. వాళ్ళని దండించగలిగేటువంటి శక్తి నాకున్నది. అందువలన ఇప్పుడు నేను ఆ కోపాన్ని నియంత్రించుకోవడం అనేటువంటిది ఉచితంగా నేను భావించడం లేదు. మమాపి చేద్ భవేదేవం ఈశ్వరస్య సతో మహత్ ఉపేక్షమాణస్య పునః లోకానాం కిల్బిషాత్ భయం. నేను కూడా సమర్థుణ్ణే ఉండి ఈ పాపకృత్యాలను చూస్తూ కనుక ఊరుకుంటే కనుక నాకు కూడా ఈ లోకులు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన తీవ్రమైనటువంటి భయము కలుగుతుంది. అట్లాగే ఈ పాప ఫలం కూడా నాకు అంటుతుంది. యశ్చాయం మన్యుజో మే అగ్ని లోకాన్ ఆదాతుమిచ్చతి దహేద్ ఏషచ మామేవ నిగృహీత స్వతేజస. క్రోధం వలన నాలో ఏదైతే అగ్ని పుట్టిందో ఆ అగ్ని తన యొక్క జ్వాలలతో ఈ లోకాలన్నీ కూడా దహించి వేయాలనుకుంది. అటువంటి సమయంలో దాన్ని కనుక నేను నిరోధిస్తే అదేం చేస్తుందంటే దాని తేజస్సుతోటి నన్నే అది దహనం చేసేస్తుంది. నేనే తగలబడినటువంటి వాడిని అయిపోతాను. భవతాంచ విజానామి సర్వలోకహితేప్సుతాం తస్మాత్ విధధ్వం యశ్రేయ లోకానాం మమ చేశ్వరాహ. మీరు చెప్పారు, మీరేంటంటే లోకా సమస్త సుఖి
సుఖినో భవంతు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళు. అందువలన అపకారం చేసినప్పటికీ కూడా వాళ్ళని రక్షించాలి అనేటువంటి మీ యొక్క ఆలోచన ముదావహమైనటువంటిదే. కానీ మీరు ఆ విధంగా కోరుతున్నారనేటువంటి విషయం కూడా సర్వలోకముల యొక్క హితాన్ని కాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం కూడా నాకు అర్థమైంది. కానీ ఈ లోకాలకి మేలు కల్పిస్తే కనుక నేను సర్వనాశనం అవుతాను ఇప్పుడు ఈ అగ్ని చేత. అందువలన మీరు ఒక్క విషయం ఆలోచన చేయండి, లోకాలకి ఏ విధంగా మేలు కలుగుతుంది, నాకు కూడా ఏ విధంగా మేలు కలుగుతుంది, అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే కనుక మీరు ఆదేశించండి. పితృదేవతలు ఆదేశించినటువంటి విధానాన్ని ఆచరించడం అనేటువంటిదే నా కర్తవ్యము, అందువలన అది దృష్టిలో పెట్టుకుని ఆదేశించండి అని ఔరుడు పితృదేవతల్ని ప్రార్థించాడు. అడిగితే అప్పుడు పితృదేవతలు మళ్ళీ చెబుతున్నారు, యయేష మన్యుజస్తే అగ్ని లోకాన్ ఆదాతుమిచ్చతి అప్సు తం ముంచ భద్రంతే లోకా హ్యప్సు ప్రతిష్ఠిత. నాయన, క్రోధం వల్ల నీలో అగ్ని పుట్టింది. ఈ అగ్ని ఏం చేస్తుందంటే లోకాలన్నింటినీ కూడా దహనం చేయాలని కోరుకుంటుంది కదా. దాన్ని ఏ అగ్ని అయితే క్రోధం వల్ల నీకు పుట్టి ఈ లోకాలని దహించాలని అనుకుంటుందో ఆ అగ్నిని నువ్వు నీటిలో వదిలిపెట్టు. ఎందువలన అది దానివల్ల నీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ లోకాలన్నీ కూడా అగ్నిలోంచే ప్రతిష్ఠింపబడ్డాయి కదా. అందుకని నువ్వు నీటిలో కనుక ఈ అగ్నిని వదిలిపెడితే నీటి నుంచి ఉద్భవించినటువంటివే కాబట్టి ఆ లోకాలు నీలో ఉన్నటువంటి లోకాలని దహించాలి అనేటువంటి కామన నెరవేరినట్టు అవుతుంది. లోకాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి, నీ క్రోధము పోతుంది, అట్లాగే నీకు కూడా మంచి జరుగుతుంది కదా అని చెప్పారు. ఆపోమయా సర్వరసాహ సర్వం ఆపోమయం జగత్ తస్మాత్ అప్సు విముంచేమం క్రోధాగ్ని ద్విజసత్తమ. అంతేకాదు, ఈ సర్వములైనటువంటి రసాలు అన్నీ కూడా జలమేమలే. మొట్టమొదటి పుట్టినటువంటిది ఏంటి? జలమే పుట్టింది. అందువలన ఆపోవాయదకం సర్వం అని వేదం కూడా చెబుతోంది మనకు. ఎందుకంటే ఈ సర్వము ప్రపంచమంతా కూడా ఈ నీటి నుంచే పుట్టింది కాబట్టి, మొట్టమొదటి పుట్టినటువంటిది నీరే కాబట్టి, సర్వమైనటువంటి రసాలు కూడా జలమయాలే కాబట్టి సమస్త జగత్తు కూడా జలమయమే. కాబట్టి నీ క్రోధాగ్ని నీటిలో వదిలిపెట్టవయ్యా అని చెప్పారు. అయం తిష్టతి మే విప్ర యదిచ్ఛసి మహోదధో మన్యుజో అగ్నిర్దహన్నాపహ లోకా హ్యాపోమయా స్మృతాః. అందువలన ఓ బ్రాహ్మణోత్తమా, నీకు గనక నచ్చితే ఆ అగ్నిని, నీ క్రోధాగ్నిని ఈ సముద్రంలో వదిలిపెడితే ఏమవుతుందంటే ఈ కోపం వలన పుట్టినటువంటి అగ్ని ఈ నీటిని అంతటిని కూడా దహిస్తూ ఉంటుంది. లోకాలన్నీ జలమయాలనేటువంటిదే వ్యవహారం కాబట్టి లోకాల్ని దహించాలి అనేటువంటి నీ కామన కూడా నెరవేరినట్టు అవుతుంది, అందరికీ హితం కలుగుతుంది. అందువలన నీ క్రోధాగ్ని సముద్రంలో నిలబెట్టవయ్యా అని అన్నారు. అనేప్పటికీ ఏవం ప్రతిజ్ఞా సత్యేయం తవానక భవిష్యతి నతేమం సామరాలోక గమిష్యంతి పరాభం. ఈ రీతిగా చేస్తే నీ ప్రతిజ్ఞ యథార్థమవుతుంది, దేవతలతో సహా ఈ లోకాలన్నీ కూడా నష్టపోకుండా ఉంటాయి. అందువలన ఆ ప్రకారంగా చేయవయ్యా అని చెప్పాడు అని ఆ పితృదేవతలు ఔరుడికి చెప్పారు. అయితే ఇదంతా ఎవరు చెబుతున్నారు? వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. తన యొక్క ఆ పరాశరుడికి చెబుతున్నాడు. పరాశరుడు కూడా క్రోధంతో తన తండ్రిని ఆ కల్మాషపాదుడు తినేసేడు కాబట్టి రాక్షస ప్రవృత్తితో తినేసేడనే ఉద్దేశంతో ఆ పరాశరుడికి పుట్టిన వెంటనే క్రోధావిష్టుడై ఈ లోకాలన్నీ దహించి వేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఆయన యొక్క క్రోధం నిర్వర్తించడం కోసమని ఈ ఔర్వోపాఖ్యానం అంతా కూడా వశిష్ఠుడు పరాశరుడికి చెబుతూ ఆ వశిష్ఠుడు అంటున్నాడు, తతః తం క్రోధజం తాత ఔర్వో అగ్నిం వరుణాలయే ఉత్ససర్జసచైవాప ఉపయుంక్తే మహోదధో మహద్హయశిరో భూత్వా యత్తద్వేదవిదో విదుః తమగ్నిం ఉద్గిరద్వక్తాత్ పిబత్యాపో మహోదధో. ఈ విధంగా ఔర్వుడు తన క్రోధము నుండి పుట్టినటువంటి అగ్నిని సముద్రంలో వదిలిపెట్టాడు.
ఇప్పటికీ ఆ అగ్ని ఎట్లా ఉంటుందంటే మనము ఈ అగ్ని ఆ నీటిలో ఉండేటువంటి అగ్నిని బడబాగ్ని అంటాం. సముద్రంలో ఉంటుంది అది. అందువల్ల అటువంటి సముద్రంలో అగ్నిని వదిలేసేట అది ఏం చేస్తుంది అంటే అగ్ని పెద్దదిగా ఉన్నటువంటిది ఒక అశ్వముఖాకృతితోటి సాగర జలాలన్నింటినీ కూడా తాగుతూ ఉంటుందిట. వేదవేత్తలందరికీ కూడా అది తెలుసు. ఆ బడబా అంటారు దాన్ని. ఆ బడబా అనేటువంటిది తన నోటి నుంచి ఆ అగ్నిని కక్కుతూ ఉంటుంది. అది అలాగా అగ్నిని అలాగా ఆ బయటికి వదిలిపెడుతూ ఈ మహోదధిలో ఉండేటువంటి జలాన్నంతటినీ కూడా తాగుతూ ఉంటుంది. అందుకని దీన్ని బడబాగ్ని అని అన్నారు. తస్మాత్ త్వమపి భద్రం తే నలోకాన్ హంతుమర్హసి పరాశర వరాన్ లోకాన్ జ్ఞానవతం వర. ఈ విధంగా ఔర్వుడికి పూర్వము ఈ విధంగా క్రోధావేశం వస్తే తన పితృదేవతలందరూ కూడా అతని యొక్క క్రోధావేశాన్ని తగ్గించి, ఎందుకంటే లోకాలన్నింటినీ నశింపచేయడం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి ధర్మం కాదు కాబట్టి లోకాలన్నీ నశిస్తే కనుక ఇంకేం మిగులుతుంది, అందువల్ల అదంత మంచిది కాదు. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు లోకముల యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడై ఉండాలి. లోకా సమస్తాః సుఖినో భవంతు అని ప్రార్థన చేసేటువంటి ఏకైకుడు ఎవరైనా ఉన్నాడు అంటే బ్రాహ్మణోత్తముడే. అందువల్ల నీ వల్ల లోకానికి మేలు జరగాలి తప్ప హాని జరగకూడదు అనే ఉద్దేశంతో తాము ఎంతో పరాభవాన్ని ప్రాణహానిని పొందినటువంటి పితృదేవతలే తమ వంశంలో ఉండేటువంటి వాడికి ఈ విధంగా ఉపదేశం చేశారయ్యా అని వశిష్ఠుడు పరాశరుడికి చెప్పాడు. అందువల్ల చెప్పాడు కాబట్టి ఓ మహానుభావ, నీకు మేలు జరుగుతుంది, అంతేకాదు నీకు పరలోకాల గురించి కూడా తెలుసు కదా, ఈ లోకాలన్నీ నశించ చెయ్యాలి అనేటువంటి నీ ఆలోచన ఎంత మాత్రమో ఉత్తమమైంది కాదయ్యా అని వశిష్ఠుడు పరాశరుడు చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ఔరోపాఖ్యానే 79-శతమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో ఆది పర్వంలో చైత్రరథ పర్వం అనే ఉపపర్వంలో ఔర్వోపాఖ్యానం అనేటువంటి 179వ అధ్యాయమైంది. 180వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అయితే ఈ కథ అంతా ఎవరు చెబుతున్నారు? గంధర్వుడు అర్జునుడికి చెబుతున్నాడు. మొట్టమొదటి నుంచి కనుక మనం వస్తే ఒక్కసారి వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అందులో గంధర్వుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఆ తర్వాత వశిష్ఠుడు తన యొక్క మనవడైనటువంటి శక్తిపుత్రుడైనటువంటి పరాశరుడికి చెబుతున్నాడు. ఈ పరాశరుడికి చెప్పినటువంటి కథల అంశాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. అందువల్ల మళ్ళీ గంధర్వుడు తాను అర్జునుడికి చెబుతూ ఈ విధంగా అన్నాడు. ఏవముక్త స విప్రషి వశిష్ఠేన మహాత్మన న్యయచ్చద ఆత్మన క్రోధం లోక పరాభవాత్. ఈ విధంగా వశిష్ఠుడు చెప్పేటప్పటికీ ఆ పరాశర బ్రహ్మర్షి ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వలోకాల్ని నాశనం చెయ్యాలి అనేటువంటి తన యొక్క సంకల్పం నుండి పుట్టినటువంటి క్రోధాన్ని కొద్దిగా నియంత్రించుకుని ఈజేచ సమహాతేజా సర్వవేద విదాంబర ఋషి రాక్షస సత్రేణ శాక్తేయోధ పరాశర. అప్పుడు వేదవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, మహా తేజస్శాలి అయినటువంటి శక్తికి పుత్రుడైనటువంటి వాడైనటువంటి పరాశర మహర్షి ఒక రాక్షస యాగం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ కల్మాషపాదుడిలో రాక్షసుడు ఆవహించాడు. ఎట్లా ఆవహించాడు? విశ్వామిత్రుడి యొక్క ప్రేరణతోటి. అందువలన అతడిలో ఆవహించినటువంటి ఆ రాక్షసుడే తన తండ్రిని తినేసాడు. ఈ విధంగా సంహరింపబడ్డాడు. కాబట్టి రాక్షసులు నాశనం కావాలి అనే ఉద్దేశంతో, లోకాలన్నీ కాకుండా రాక్షసులు నాశనం కావాలనే ఉద్దేశంతో రాక్షస యాగం చెయ్యాలి అని అనుకున్నాడు. అని ఆ విధంగా సంకల్పం చేసేట. తతో వృద్ధాంశ బాలాంశ రాక్షసాంశ మహాముని దదాహ వితతే యజ్ఞే శక్తే వధం అనుస్మరన్. ఆ తర్వాత శక్తి యొక్క వధను మనస్సులో పెట్టుకున్నటువంటి వాడే ఆ పరాశర మహర్షి విస్తృతమైనటువంటి ఒక మహాయజ్ఞం సంకల్పించి దాన్ని చేస్తూ రాక్షసుల్ని బాలవృద్ధులతోటి అంటే రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దహించిపోయేటట్టుగా ఒక యాగం చేస్తున్నాడు.
నహి త్వం వారయామాస వశిష్ఠో రక్షసాంబధాత్ ద్వితీయామస్య మా భాంక్షం ప్రతిజ్ఞామితి నిశ్చయాత్. అయితే ఆ సమయంలో వశిష్ఠ మహర్షి ఇతని క్రోధాన్ని కొంత నియంత్రించగలిగాడు, కానీ రాక్షస యాగాన్ని నివారించలేకపోయాడు. ఎందుకంటే అతని యొక్క ఆ రెండవ ప్రతిజ్ఞ కాబట్టి దాన్ని కూడా భంగపరచడం అనేటువంటిది ఇష్టం లేక ఆ రాక్షస వధ నుండి పరాశరుణ్ణి ఆయన వశిష్ఠుడు వారించలేదు. త్రయాణం పావకానాం చ సత్రే తస్మిన్ మహాముని ఆసీత్ పురస్తాద్ దీప్తానాం చతుర్థైవ పావక. ఆ యాగం చేస్తుంటే 3 అగ్నులు ఉన్నాయి అక్కడ. ఆ 3 అగ్నులతోటి ఎదురుగుండా ఈయన కూర్చున్నట్టు ఈయన ఎలా ఉన్నాడు అంటే 4వ అగ్నిలా ప్రకాశిస్తున్నట్టు పరాశర మహర్షి. తేన యజ్ఞేన శుభ్రేణ హూయమానేన శక్తిజ తద్విదీవితమాకాశం సూర్యేణేవ ఘనాత్యయే. ఆ పరాశరుడి యొక్క యాగం ఎలా ఉందిట, నిర్మలమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. ఆ పరాశరుడు హోమాన్ని ప్రారంభించగానే ఆ తేజస్సుతోటి మేఘాల చాటు నుంచి సూర్యుడు బయటపడి ఏ విధంగా అయితే ఆకాశాన్ని ఉజ్వలంగా ప్రకాశింపచేస్తాడో అట్లాగా మొత్తం అంతా కూడా ప్రకాశింపజేసేట. తం వశిష్ఠాదయ సర్వే మునయ తత్ర మేనిరే తేజస దీప్యమానం వై ద్వితీయమివ భాస్కరం. అక్కడ ఉండేటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఆ పరాశరుణ్ణి ఎలా చూశారయ్యా అంటే తేజస్సుతో వెలుగుతున్నటువంటి మరొక సూర్యుడే అక్కడ కూర్చున్నాడా అన్నట్టుగా చూశారట. తత పరమ దుష్ప్రాపం అన్యై ఋషి ఉదారదీహి సమాప్యపయుషు సత్రం తమత్రి సముపాగత. ఇలాగా యాగం జరుగుతోంది, అనేక మంది రాక్షసులందరూ కూడా దహింపబడుతున్నారు. ఈ విధంగా వస్తుంటే ఎవ్వరూ కూడా ఇతని యాగాన్ని నివారింపగలిగినటువంటి సాహసం చేయలేదు. ఆ తర్వాత ఎవరైనా ఇప్పటికీ కూడా ఈ యాగాన్ని మనము నివారించగలమా అనేటువంటి ఉద్దేశంతో అది కష్టమని భావించినటువంటి వాళ్ళయ్యి దాని ప్రయత్నం చేయలేట. కానీ ఉదారమైనటువంటి మనస్సు కలిగినటువంటి అత్రి మహాముని వచ్చేట. వచ్చి ఏదైనా సరే ఈ పరాశరుడికి చెప్పి ఈ యాగాన్ని మనము నివారించాలి అనేటువంటి ఒక మహదాశయంతో అత్రి మహాముని వచ్చాడు. తదా పులహ క్రతుశ్చైవ మహాక్రతు తత్ర ఆజగ్ముర్ అమిత్రఘ్న రక్షసాం జీవితేప్సాయ. ఎప్పుడైతే అత్రి మహాముని వచ్చాడో ఆ అత్రి మహాముని వచ్చేటప్పటికీ పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు వీళ్ళందరూ కూడా ఈ రాక్షసుల జీవితాలను రక్షించాలి, రాక్షసులు పూర్తిగా అందరూ కూడా నశించిపోతే ఆ వంశం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మెల్లగా అత్రి మహాముని వచ్చాడు కాబట్టి ధైర్యంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారట. పులస్త్యస్తు వధాత్తేషాం రక్షసాం భరతర్షభ ఉవాచేదం వచపార్థ పరాశరం అరిందమం. మెల్లగా ఆ పరాశరుడి దగ్గరికి వచ్చినటువంటి పులస్త్యుడు అతనితోటి ఈ విధంగా అన్నట్ట. ఈ పరాశరుడితోటి ఈ రాక్షసులందరూ కూడా దహింపబడడం చూసినటువంటి వాడై ఆయన ఆ పరాశరుడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కచ్చిత్ తాత అపవిఘ్నంతే కచ్చిన్ నందసి పుత్రక అజానతాం అదోషాణం సర్వేషాం రక్షసాం వధాత్. నాయనా, నీ యాగానికి ఏ విఘ్నమో కలగలేదు కదా, మీ తండ్రి హత్య గురించి ఏమీ తెలియనటువంటి నిర్దోషులైనటువంటి రాక్షసులను కూడా చంపడం ద్వారా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు కదా అని అన్నాడు. అంటే ఏమిటి, రాక్షసుల్లో కూడా ఎవరైతే హాని చేసేదో వాళ్ళని చంపడంలో ఒక కారణం ఉంటుంది, అతి హేతుబద్ధతగా ఉంటుంది. అంతేకాని అకారణంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరిస్తే కనుక దాంట్లో ఏ గుణము కనిపించదు. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా, ఈ యాగానికి ఏం విఘ్నం లేకుండా జరుగుతుంది కదా, ఏ పాపము ఎరగనటువంటి రాక్షసులు కూడా నీ యాగంలో హతమవుతున్నారు కదా, అదంతా చూసి నువ్వు ఆనందిస్తున్నావు కదా అని అంటున్నట్ట. అంతేకాకుండా ప్రజా ఉచ్ఛేదమేమో మహ్యం నహి కర్తుం త్వమర్హసి నైషతాత ద్విజాతీనాం ధర్మో దృష్ట తపస్వినాం. నాయనా, నా యొక్క సంతతిని, పులహుని యొక్క సంతతే కదా అది, అందువల్ల నా సంతతిని నువ్వు ఇలా నాశనం చేయడం అనేటువంటిది నీకు తగదయ్యా. ఇటువంటి హింస తపస్సంపన్నులైనటువంటి బ్రాహ్మణులకి ఎప్పుడు ధర్మం కాదు. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా నాశాన్ని కోరుకోకూడదు, ఎప్పుడూ కూడా శ్రేయస్సునే కోరుకోవాలి. అటువంటిది నువ్వు ఇంతమందిని ఇలాగా నాశనం చేసి ఆనందిస్తున్నావు, అది నీకు ఎంత మాత్రమూ కూడా ధర్మం కాదయ్యా. క్షమ ఏవ పరోధర్మ.
బ్రాహ్మణుడికి ఏమిటయ్యా అంటే శాంతే పరమమైనటువంటి ధర్మమయ్యా. తమాచర పరాశర అధర్మిష్టం వరిష్ఠ సన్న కురుషేత్వం పరాశర. నువ్వు శాంతి అనేటువంటిదే ఉత్కృష్టమైనటువంటి ధర్మం, దాన్ని నువ్వు ఆచరించు. అంతేకాని శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టేవు, అద్భుతమైనటువంటి తపస్సు కలిగినటువంటి వాడువు, యోగశక్తి కలిగినటువంటి వాడు, అటువంటి నువ్వు ఇటువంటి పాపకృత్యాన్ని చేస్తున్నావు. శక్తించాపి ధర్మజ్ఞం నాతిక్రాంతమిహార్హసి ప్రజాయాస్త మమోచ్ఛేదం నచైవం కర్తుమర్హసి. మీ తండ్రి అయినటువంటి శక్తి చాలా ధర్మం తెలిసినటువంటి వాడు. ఇటువంటి పని నువ్వు చేస్తే కనుక ఆయన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆయన యొక్క ధర్మాన్ని, ఏ ధర్మాన్ని అయితే పాటించేవాడు ఆ శక్తి, అటువంటి ధర్మాన్ని నువ్వు అతిక్రమించినట్టు అవుతుంది. అందువల్ల నీ తండ్రిని కూడా అతిక్రమించినటువంటి వాడు అవుతావు ఈ విషయంలో. అంతేకాకుండా నా సంతతిని ఇలా నాశనం చేయడం అనేటువంటిది నీకు ఎంత మాత్రమో యుక్తం కాదయ్యా. శాపాద్ధి శక్తేర్ వాసిష్ట తదా తదుపపాదితం ఆత్మజేన స దోషేణ శక్తి నేతయితో దివం. శక్తి ఇచ్చినటువంటి శాపం వల్లనే అప్పుడు అటువంటి సంఘటన జరిగింది. దీనికి పూర్వాపరాలు కొద్దిగా నువ్వు విచారం చెయ్యి. చేస్తే కనుక నీకు తెలుస్తుంది. ఒక శక్తి శాపం ఇచ్చాడు, ఆయన శాపం ఇచ్చాడు. అందువలన ఏంటంటే ఈ శక్తి ఇచ్చినటువంటి శాపం వల్లనే ఇటువంటి సంఘటన జరిగింది. కాబట్టి తాను చేసినటువంటి తప్పు వలన శక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళవలసి వచ్చింది. అందువలన శక్తి చేతమోను ఆ రాజు శపింపబడ్డాడు. ఆ శాపం వలనే ఆ రాజు శక్తిని తిన్నాడు. కాబట్టి ఇది ఎవరిది తప్పు అంటే శక్తిదే కానీ రాక్షసుడిది కాదు. అటువంటి శాపం ఇచ్చాడు. ఆ శాపం ఇవ్వడం వల్ల అతడు తిన్నాడు. కాబట్టి ఈ దోషాన్ని కనుక మనము కొద్దిగా సూక్ష్మంగా ఆలోచిస్తే కనుక అది శక్తిదే అవుతుంది. నహితం రాక్షస కశ్చిత్ శక్తో భక్షయితం మునే ఆత్మనైవ ఆత్మనస్తేన దృష్టో మృత్యుస్తదా భవేత్. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ తండ్రి అయినటువంటి శక్తి ఎంత తపశ్శాలి అయినటువంటి వాడు. అంత తపశ్శాలి అయినటువంటి ఆ శక్తిని తినగలిగేటువంటి రాక్షసుడు అనేటువంటి వాడు ఒకడు ఉండగలడా? ఎట్టి పరిస్థితుల్లో ఉండలేడు. అయితే తినగలిగేటంటే ఏంటి? ఆ శక్తి యొక్క శాపం వలన శక్తిని పొందగలిగినటువంటి వాడయ్యాడు వాడు. అందువలనే తినగలిగినటువంటి వాడయ్యాడు. అందువలన ఆ కారణంగా ఆ శాప కారణం వల్ల అతనికి ఆ ప్రభావం అనేటువంటిది వచ్చింది. నిమిత్తభూత తత్ర ఆసీత్ విశ్వామిత్ర పరాశర రాజా కల్మాషపాదశ్చ దినమారుహ్యమోదతే. ఇదంతా కూడా బ్రహ్మ యొక్క సంకల్పం ప్రకారం జరుగుతూ ఉంటాయి, విధి సంకల్పం ప్రకారం. అంతేకాని ఇందులో విశ్వామిత్రుడు నిమిత్త మాత్రుడే, అట్లాగే నీ తండ్రి అయినటువంటి శక్తి నిమిత్త మాత్రుడే, అట్లాగే కల్మాషపాదుడు కూడా నిమిత్త మాత్రుడేనయ్యా. అయినప్పటికీ అంతలాగా తినబడినప్పటికీ నీ తండ్రి స్వర్గస్థుడే ఆనందంగానే ఉన్నాడు. ఏచ శక్త్యవరాహ పుత్రాహ వశిష్ఠస్య మహామునే తేచ సర్వే ముదాయుక్త మోదంతే సహితాసురై. అంతేకాదు ఆ తర్వాత చంపబడినటువంటి ఈ వశిష్ఠుని యొక్క మిగిలినటువంటి పుత్రులందరూ కూడా హాయిగా స్వర్గంలో హాయిగానే ఉన్నారు, ఆనందంగానే సుఖాలు అనిపిస్తున్నారయ్యా. సర్వమేతద్ వశిష్ఠస్య విదితం వై మహామునే రక్షసాంచ సముచ్ఛేద ఏష తాత తపస్సు నిమిత్తభూతస్వం చాత్ర కర్తౌ వాసిష్ఠనందన తత్సత్రం ముంచ భద్రంతే సమాప్తమిదమస్తుతే. అందువలన ఓ మహర్షి ఇదంతా కూడా వశిష్ఠుడికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు రాక్షసుల యొక్క వినాశం కోసము సంకల్పించినటువంటి ఈ యజ్ఞంలో నువ్వు కూడా ఒక నిమిత్త మాత్రుడివే. కాబట్టే వశిష్ఠుడు వెంటనే నిన్ను నివారించలేకపోయాడు. అందువల్ల ఇప్పుడు నువ్వు ఈ యాగాన్ని ఇంకా విడిచిపెట్టు, నీకు చక్కగా మేలు జరుగుతుంది. ఈ యజ్ఞాన్ని ముగించవయ్యా, లోకాలన్నీ సుఖంగా ఉండాలి అని కోరుకో అని చెప్పాడు. ఏవముక్త పులస్త్యేన వశిష్ఠేన చ ధీమత తదా సమాపయామాస సత్రం శాక్తో మహాముని. ఈ విధంగా పులస్త్యుడు చెప్పగా అలాగే వశిష్ఠుడు కూడా దానికి అంగీకారం తెలపగా ఆ పరాశర మహర్షి ఈ యాగాన్ని ముగించాడు. సర్వ రాక్షస సత్రాయ సంభృతం పావకం తదా ఉత్తరే హిమోత్పార్శ్వే ఉత్ససర్జ మహామనే. అయితే ఈ సర్వ రాక్షస సంహారం కోసమని అక్కడ అగ్ని ఆవాహన చేశారు. అందువలన అల్లా ఆవాహన చేయబడినటువంటి ఆ అగ్నిని ఉత్తర దిక్కున హిమాలయాలకి దగ్గరగా ఉండేటువంటి ఒక మహారణ్యంలో దాన్ని విడిచిపెట్టేట.
స తత్ర అద్యాపి రక్షాంసి వృక్షా నశ్వన ఏవ చ భక్షయన్ దృశ్యతే వహ్ని సదా పర్వణి. ఆ అగ్ని ఎప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి పర్వాలలో రాక్షసులని, అలాగే రాక్షస వృక్షాలు కొన్ని ఉంటాయి, ఆ రాక్షస వృక్షాలని, అలాగే రాక్షసులకు సంబంధించినటువంటి రాళ్ళు కొన్ని ఉంటాయి, అటువంటి రాళ్ళని కూడా మండిస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అగ్ని ఎప్పటికీ అట్లాగే ఉందయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ఔర్వోపాఖ్యానే అశీత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో చైత్రరథ ఉపపర్వంలో ఔర్వోపాఖ్యానము అనేటువంటి 180వ అధ్యాయము పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.